పీఎఫ్ అకౌంట్ ఉన్న వారికి శుభవార్త. ఉద్యోగులకు ఈరోజే కొత్త ప్రకటన. కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలు. ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ ఐకాన్ అలా పెట్టుకుని ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. పీఎఫ్ అకౌంట్ ఉన్న వారికి శుభవార్త. ఉద్యోగులకు ఈరోజే కొత్త ప్రకటన. కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు మనకైతే అమలు చేయడం జరిగిందండి. ఈ యొక్క టాపిక్లో మనం ఒకసారి గమనించినట్లయితే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ అండి పథకం వల్ల శ్రామిక వర్గానికి ఒక ప్రధాన ప్రయోజనం. ముఖ్యంగా పదవి విరమణ సమయంలో అమూల్యమైన మద్దతును అందిస్తారు. అదేవిధంగా 2023 నుంచి 2024 ఆర్థిక సంవత్సరం ముగించబడ్డంతో మరియు 2024-2025 ప్రారంభంతో కూడా వినియోగదారులకు సౌలభ్యం మరియు సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో ఈపీఎఫ్ పథకంలో మనకైతే ఇక్కడ గణనీయమైన మార్పులు కూడా మనకైతే ప్రవేశపెట్టారని చెప్పుకోవచ్చండి. మారుతున్నవి ఏమిటంటే ఇక్కడ ఇంతకుముందు ఉద్యోగాల మధ్య మారడం అంటే కొత్త ఈపీఎఫ్ ఖాతాను సృష్టించడం సంభావ్య సమస్యలకు దారితీస్తుందండి. అదేవిధంగా అయితే సవరించిన ఈపీఎఫ్ పథకం ప్రకారం మీరు యజమానులను మార్చినట్లయితే మీ ఈపీఎఫ్ ఖాతా కూడా సజావుగా మీ కొత్త కార్యాలయానికి బదిలీ చేయబడుతుందండి. కొత్త ఖాతా సృష్టించి ప్రక్రియ యొక్క అవసరం కూడా మనకి తొలగిస్తున్నారండి. పనితీరు అంతర్దృష్టిలో చూసినట్లయితే మీరు మీ జీతంలో కొంత భాగాన్ని ఈపీఎఫ్ పథకంలో జమ చేస్తారు. అది మీ యజమాని మరియు ప్రభుత్వ విరాళాల ద్వారా పెంచబడుతుంది. ఈ సేకరించబడిన మొత్తం కూడా మీ పదవి విరమణ సమయంలో గణనీయమైన ఆర్థిక భద్రతను నిర్ణయిస్తుంది. ప్రతి సంవత్సరం మార్చిలో ప్రభుత్వ వెబ్సైట్ యాక్సెస్ చేయడం ద్వారా అకౌంటెంట్లు తమ ఈపీఎఫ్ పొదుపునైతే సులభంగా పర్యవేక్షించవచ్చండి. అమలు కాలక్రమం అండి. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఫలితంగా ఈపీఎఫ్ ఖాతాను మాన్యువల్గా బదిలీ చేసే గజిబిజి ప్రక్రియ గతానికి సంబంధించిందండి. ఖాతాదారులకు మొత్తం అనుభవాన్ని క్రమబద్ధీకరిస్తుంది. ఈ యొక్క ఈపీఎఫ్లో చూసినట్లయితే సురక్షితమైన భవిష్యత్తు కోసం పెట్టుబడి. ఈపీఎఫ్ అనేది కార్మిక వర్గానికి ఆర్థిక భద్రత మనకైతే మూలస్తంభంగా ఉంటుందండి మరియు స్థిరమైన పదవి విరమణ నిర్ధారిస్తుంది. ఉద్యోగ మార్పులను కవర్ చేసే ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ ఫీచర్స్తో కస్టమర్ల ఖాతా బదిలీ కోసం కార్యక్రమాలను సందర్శించడం, సౌలభ్యం మరియు యాక్సెసిబిలిటీని కూడా మరింత మెరుగుపరచడం వంటి ఇబ్బందులను నివారించవచ్చండి. ఈ విధంగా మనకైతే ఈపీఎఫ్ ద్వారా ఉండే బెనిఫిట్స్ అని చెప్పుకోవచ్చు. మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.